నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధాని అమరావతి ఉండాలని చెప్పి నిన్న మంత్రిమండలిలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మరి 2014 విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కు అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలి అంటూ సవరణ చేయాలని చెప్పి కేంద్రాన్ని కోరడానికి తీర్మానించింది మంత్రిమండలి. మరి మొత్తానికి ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధానిగా అమరావతి ఉండనుందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్, 2014లో ఏదైతే ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా అమరావతిని చేయాలి, అమరావతిని అభివృద్ధి చేయాలి అని చెప్పి శ్రీకారం చుట్టారు. 2019 నుంచి 2024 వరకు ఆ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఆగిపోవడం చూసాం. మళ్ళీ తిరిగి 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని, పోలవరాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇటీవల చంద్రబాబు నాయుడు గారికి కొందరు అమరావతి ప్రజలు కూడా అడిగారు, పొరపాటున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ అమరావతిని ఆపేస్తారా, రాజధాని మారిపోతుందా అంటూ చంద్రబాబు నాయుడు గారిని అడగడం జరిగింది. మరి ఈ మేరకు నిన్న జరిగినటువంటి మంత్రి మండలిలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధానిగా అమరావతినే ఉంచాలని చెప్పి కేంద్రాన్ని కూడా కోరడానికి మంత్రిమండలి తీర్మానించింది. మరి కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందంటారు? రాష్ట్ర విభజన చట్టాన్ని సవరిస్తారా? ఏం జరగబోతుందంటారు? రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న కీలక నిర్ణయాల్లో అమరావతి ఏకైక రాజధాని అనేది ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. దానికి కారణాన్ని మనం ఒకసారి విశ్లేషించినట్టయితే 2014లో రాష్ట్ర విభజన జరిగింది. ఆ సందర్భంలో రాష్ట్ర విభజన చట్టంలో చేసిన సూచనలు ఏంటంటే రాజధాని నిర్ణయించుకునే అధికారం ఏర్పడే ప్రభుత్వానికి ఉందని చెప్పడం జరిగింది. మొదటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. 1 సంవత్సరం పాటు దాన్ని పరిశీలించి ఎక్కడ రాజధాని పెడితే బాగుంటుందని చెప్పి పరిశీలించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఒక కమిటీని నియమించడం జరిగింది. శివరామకృష్ణ కమిటీ అని నియమించడం జరిగింది. ఆ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. ఆ సూచనలతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగింది. కొంతమంది కర్నూలు రాజధాని కావాలని అడగడం జరిగింది. దానికి కారణం ఏంటంటే గతంలో అంటే ఆంధ్రప్రదేశ్ కలిపే సందర్భంలో తెలంగాణ, అంతకుముందు హైదరాబాద్ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ఉన్న సందర్భంలో దానికి కర్నూలు రాజధానిగా ఉండే ఆంధ్ర రాష్ట్రానికి. అయితే మాకు మళ్ళీ ఒకసారి మాకు రాష్ట్ర రాజధాని కావాలని చెప్పి అడగడం జరిగింది. దాంతోపాటుగా వైజాగ్ ఆల్రెడీ పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది కాబట్టి వైజాగ్ను పెడితే కూడా బాగుంటుందని కొన్ని ప్రపోజల్ రావడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ మనం ముఖ చిత్రాన్ని చూసుకున్నట్టయితే అంటే పొడుగ్గా ఆకారంలో ఉంటుంది. అంటే ఒకవేళ వైజాగ్లో పెట్టినట్టయితే అటు చివరి అవుతుంది, కర్నూలు పెట్టినట్టయితే ఇటు చివరి అవుతుంది. కాబట్టి మధ్యలో ఉండేటట్టు ప్రతిపాదన చేయాలని చెప్పి చాలా ఎక్సైజ్ల తర్వాత, చాలా చర్చల అనంతరం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించింది ఏంటంటే, క్యాబినెట్ నిర్ణయించింది ఏంటంటే గుంటూరుకు విజయవాడకు మధ్యలో అమరావతిలో పెట్టినట్టయితే 2 ప్రాంతాలకు కన్వీనియంట్గా ఉంటుంది అనేది అప్పుడు చేసుకున్న ప్రతిపాదన. ఆ ప్రతిపాదనకు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి కూడా ఆమోదం తెలపడం జరిగింది. అసెంబ్లీలో ప్రతిపాదించిన తర్వాత దాన్ని తెలపడం జరిగింది. దానికి సంబంధించిన పనులు ఇది ప్రతిపాదించిన తర్వాత ఒక 2 ఏళ్ల కాలం పాటు కొన్ని పనులు అసెంబ్లీ నిర్మాణం, ఎందుకంటే హైదరాబాదు 10 ఏళ్ల వరకు పరిపాలన చేసుకునే అవకాశం ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ ఇక ఎప్పటికైనా వెళ్ళే అవకాశం ఉంటుంది, మనం ఎందుకు ఇక్కడ అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆ 5 ఏళ్ల కాలంలోనే అసెంబ్లీని కానీ సచివాలయాన్ని కానీ దీన్ని నిర్మించుకొని అక్కడి నుంచి పనులు చేసుకోవడం జరిగింది. అక్కడి నుంచి పూర్తి స్థాయిలో అమరావతి రాజధానిగా పని ప్రారంభించడం జరిగింది. అయితే ఎప్పుడైతే కూటమి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పోయి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. వచ్చిన వెంటనే తను చేసింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్కు 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. 3 రాజధానుల్లో ముఖ్యంగా ఏదైతే అమరావతి ఉందో అమరావతితో పాటు వైజాగ్, కర్నూలు రాజధానులుగా ఉంటాయని చెప్పి 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. ఎవరైతే స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులు వాళ్ళు చాలా ఆందోళన చేయడం జరిగింది, ధర్నాలు చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు స్వచ్ఛందంగా రాజధాని నిర్మాణం కోసం భూములు ఇవ్వడం జరిగింది. ఆ భూములలో వాళ్ళకు కొంత వాటా ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు అగ్రిమెంట్ కూడా చేయడం జరిగింది. పూర్తయిన తర్వాత ఇవన్నీ కళ్ళ ముందు కదిలిపోతుంటే వాళ్ళంతా ధర్నాలు, రాస్తారోకాలు చేయడం జరిగింది. ఆ 5 ఏళ్ల కాలం పాటు 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక సందిగ్ధత నెలకొంది. మీ రాష్ట్ర రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితి, ఒక సందిగ్ధత అయితే నెలకొంది. ఇక 5 ఏళ్ల కాలం తర్వాత అంటే వైసీపీ ప్రభుత్వం ఓడిపోవడానికి అది కూడా ఒక కారణం. అంటే వివిధ కారణాల్లో ఈ రాజధానికి సంబంధించిన అంశం కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. ఇవన్నీ పరిస్థితుల మధ్య కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక
3 రాజధానులకు అనేదాన్ని స్వస్తి చెప్పడం జరిగింది. ఎందుకంటే అమరావతి రాజధాని ఏదైతే కూటమి అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎక్కడ వరకు పనిచేసిందో అక్కడి వరకు ఆగిపోయింది. దాన్ని శరవేగంగా పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి రాజధాని నిర్మాణాన్ని పోలవరం ప్రాజెక్టు సంబంధించి రెండింటిని యుద్ధ ప్రాతిపదికన చేపట్టడం జరిగింది. ఫస్ట్ ప్రియారిటీగా అమరావతి నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. దానికి సంబంధించిన నిధులు అంటే ఎందుకంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఒక కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు రాష్ట్ర రాజధాని నిర్మాణ బాధ్యత కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నిర్మించి ఇవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన డిపిఆర్లు కానీ ఏమేమి కన్స్ట్రక్షన్స్ కానీ ఇవన్నీ ప్రతిపాదనలు పంపిస్తుంటే ఆ ప్రతిపాదనలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంటుంది. ఆ నిధుల ప్రకారం రాజధాని నిర్మాణం జరుగుతుంటుంది. ఇటీవల మనం చూసుకున్నట్టయితే 40,000 కోట్ల నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని ఫస్ట్ ప్రియారిటీగా రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఒక సమస్య మీరు అడిగినట్టు రైతులకు ఇప్పుడు అనుమానం వ్యక్తం అవుతుంది. ఏంటంటే ఒకవేళ కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడా రాడా సెకండ్ వస్తే మళ్ళీ రాజధాని మారిపోతే మా పరిస్థితి ఏందనేది ఉన్నది. ఏదైతే విభజన చట్టంలో కేవలం రాజధానికి సంబంధించిన అంశం లేదు, రాజధాని ఏదనేది విభజన చట్టంలో లేదు. కాబట్టి ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది ఏంటంటే ఇక నుంచి అమరావతి ఏకైక రాజధాని. మీరు చట్టంలో దాన్ని చట్ట సవరణ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన రాష్ట్రానికి అమరావతి రాజధాని అనేదాన్ని ఈ పదాన్ని చేర్చామని చెప్పి రాష్ట్ర కేబినెట్ దాన్ని ఆమోదించడం జరిగింది. రేపు పార్లమెంటు సమావేశాల సందర్భంగా అది పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంటుంది. దాన్ని ఏదైతే విభజన చట్టం ఉందో విభజన చట్టంలో ఈ అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్కి అనేదాన్ని దాంట్లో యాడ్ చేసినట్టయితే చట్టంలో రూపొందినట్టయితే రేపు ఎవరు ముఖ్యమంత్రి అయినా ఎవరైనా దాన్ని మార్చే అవకాశం ఉంటుంది. అందుకు అనుగుణంగా రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఓకే సార్, ఇప్పుడు మరి 2019 నుంచి 2024 వరకు ఏ అయితే అభివృద్ధి కార్యక్రమాలు అమరావతిలో ఆగిపోయాయో ఇప్పుడు అవన్నీ కూడా మళ్ళీ తిరిగి ప్రారంభమయ్యాయని మనం చెప్పుకోవచ్చు. మరి ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా వచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఇంకొక 3 సంవత్సరాల్లో అమరావతి పూర్తయిపోతుందంటారు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన వెంటనే తన తొలి ప్రాధాన్యం అమరావతి నిర్మాణం, రాజధాని నిర్మాణానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు ఈ రెండింటిని ఫస్ట్ ప్రియారిటీగా తీసుకోవడం జరిగింది. పోలవరానికి సంబంధించి డెడ్ లైన్ కూడా పెట్టడం జరిగింది. 2029 లోపుకల్లా పూర్తి చేస్తామని చెప్పి కంప్లీట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఈలోపు రాజధానికి సంబంధించి ప్రతిపాదనలు వెళ్తూ ఉన్నాయి. నిర్మాణ కార్యక్రమాలు కూడా చురుగ్గా అవుతున్నాయి. ఈ 2029 లోపే పూర్తిగా దీన్ని పూర్తి చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఒక రూపురేఖలు దిద్దే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కొత్త రాజధాని నిర్మాణం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఒక ఆశ ఉంటుంది. అంటే ఎవరైనా ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు ఎలాంటి భావోద్వేగాలు ఉంటాయి అవన్నీ కూడా అమరావతి రాజధానికి ఉంటాయి. అనుగుణంగా కూడా మ్యాప్ తయారవుతుంది. దానికి సంబంధించిన ప్రాజెక్టులు రెడీ అవుతున్నాయి. దానికి సంబంధించి ఏదైతే గతంలో తను చేయాలనుకున్న పనులు కూడా ఇప్పుడు మధ్యలో కొంత ఆగిపోయినప్పటికీ అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే దాన్ని ఆపేశాడు కానీ దాన్ని పాడు చేయడం అంటే దాన్ని ఇష్టం వచ్చినట్టు చేసి ఉంటే దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయడానికి ఇబ్బంది ఉండేది. అందుకే అమరావతి పునర్నిర్మాణం అనే సభను కూడా పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు. అంటే ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచి పునర్నిర్మాణం చేసుకుంటూ వెళ్ళినట్టయితే ఈ 3-4 ఏళ్ల కాలంలో మళ్ళీ ఎన్నికల నాటికి ఖచ్చితంగా అమరావతి నిర్మాణం పూర్తి స్థాయిలో పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే పోలవరం కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ కేంద్ర ప్రభుత్వం కూడా టీడీపీ పార్టీపై ఆధారపడి ఉంది. కాబట్టి ఇప్పుడు దేశంలో మనం ఢిల్లీలో చూసుకున్నట్టయితే తెలుగుదేశం పార్టీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మన చంద్రబాబు నాయుడు గారికి మోడీ గారు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. దాంతోపాటు పవన్ కళ్యాణ్ అంటే ఒక కూటమి ప్రభుత్వం కలిసి పనిచేస్తుంది. వైసీపీ కూడా చాలా సందర్భాల్లో కూటమి నేతల మధ్య కొంత చిచ్చు పెట్టాలని ప్రయత్నించినప్పటికీ ఎక్కడ వాళ్ళు సఫలమవుతున్నట్టు కనిపించట్లేదు. ఈ 5 ఏళ్ళు కూటమి ప్రభుత్వం హయాంలో ఖచ్చితంగా రాజధాని నిర్మాణం దాదాపు పూర్తయ్యే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. సార్, మీరు చెప్పినట్లుగానే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏపీ అంటే అమరావతి, పోలవరం క్రిందికి ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ఈ నేపథ్యంలో చాలామంది అమరావతి పైన విమర్శలు కూడా చేస్తున్నారు. అసలు అమరావతి ముంపు ప్రాంతం అని, అమరావతి ఇటీవల అంబటి రాంబాబు గారు కూడా అసలు ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో మహానగరం నిర్మించడం సాధ్యం కాదని, ఎందుకని ఈ విధంగా అమరావతి పైన విమర్శలు చేస్తున్నారు? ఎప్పుడైనా ఏమైందంటే వాళ్ళు అనుకున్నది జరగనప్పుడు పక్కోళ్ళను విమర్శించడం అనేది, మేము అమరావతిని పక్కన పెడదాం అనుకున్నాం కానీ మా ప్రభుత్వం పడిపోయింది, అమరావతి నిర్మాణం మళ్ళీ ప్రారంభమవుతుంది, అమరావతిని పూర్తిగా
లేకుండా చేద్దాం అనుకున్నారు. ఏదో అమరావతి అంటే ఒక సెక్రటరేట్, కనీసం ఒక అసెంబ్లీ ఉండాలి, మిగతా అధికారిక కార్యక్రమాలన్నీ వైజాగ్లో జరగాలి. అందుకే వైజాగ్ ప్యాలెస్ కూడా వాళ్ళు కట్టుకోవడం జరిగింది. ఋషికొండ ప్యాలెస్ని ఎందుకు కట్టుకున్నారు అంటే అక్కడి నుంచి అడ్మినిస్ట్రేషన్ జరగాలి అనే దాని మీద పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు అవన్నీ ఆశలన్నీ గలంత అయిన సందర్భంగా ఇప్పుడు చేస్తున్న పనిని తప్పు పట్టాలంటే ఏదో ఒక వంక దొరికించుకోవాలి. ఇది అలాంటప్పుడు ఒకవేళ అమరావతి ముంపు గురయ్యే ప్రాంతం అని చెప్పినప్పుడు అసెంబ్లీలో మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ నాయకుడు అమరావతికి మాకు ఓకే అని చెప్పడం జరిగిందిగా, అమరావతికి మద్దతు తెలపడం జరిగిందిగా. ఎప్పుడు 2014 నుంచి 19 సమయంలో అమరావతిని రాజధానిగా నిర్ణయించినప్పుడు వైసీపీ అప్పుడు మరి ముంపు ప్రాంతంగా ఎందుకు చెప్పలేదు? ఇది ముంపు ప్రాంతం, అమరావతిని రాజధానిగా చేయొద్దని. కనీసం సరే ఎట్లా అధికారంలో ఉన్న పార్టీ ఏది చెప్తే అదే నడుస్తుంది, కనీసం ఆ నిరసన వ్యక్తం చేయాలి. అమరావతికి రాజధాని వద్దని చెప్పి 2014 నుంచి 19 మధ్యలో అధికారంలో టీడీపీ ఉన్నప్పుడు ఏమైనా ధర్నాలు చేసి వద్దని చెప్పిరా? అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అంటే రాజకీయ కోణం తప్పిస్తే అందులో ఏముండదు. ఒకవేళ 2014 నుంచి 19 మధ్యకాలంలో నువ్వు అమరావతి ముంపు ప్రాంతం, అమరావతిని రాజధాని చేయడానికి వీల్లేదని చెప్పి ఏదైతే ధర్నాలో రాస్తారోకోలో నిరసన వ్యక్తం చేసినట్టయితే ఇప్పుడు అంబటి రాంబాబు మాట్లాడడానికి అర్థం ఉండేది. 2019 నుంచి 24 మధ్య అప్పుడు కనీసం ఈ అమరావతి రాజధాని ముంపు ప్రాంతం కాబట్టి ఇక్కడి నుంచి మేము అసలు అమరావతినే అసలు రాజధాని కాకుండా మరో చోటికి రాజధాని మారుస్తున్నామని చెప్పలే కదా. 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. అసలు అమరావతి రాజధాని వద్దు, మాకు వైజాగ్ రాజధాని లేకపోతే కర్నూలు రాజధాని కావాలని చెప్పలే కదా. అంటే ఇదంతా రాజకీయంగా విమర్శలు తప్పిస్తే అందులో పెద్ద పస ఉన్నట్టుగా మనకు కనిపించట్లేదు. మరి మొత్తానికి ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధాని అమరావతి అని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.